మొత్తానికి పెళ్లి ఫిక్స్ అయింది. థ్యాంక్ యూ. 6 నెలలకే నాన్న అవుతాగా. 9 నెలలకు కదన్నా నాన్నయ్యేది. కానీ తనకు ఇప్పుడు ఆల్రెడీ 3వ నెలగా. నేను మాట ఇచ్చా, వాళ్ళు నా బిల్లు కట్టారు, నువ్వు తాళి కట్టు అంతే. బారు బిల్లు కట్టరా నన్ను బలి చేస్తావా? మన మంజుతో మీ అమ్మాయి పెళ్ళొద్దు. ఎందుకో? మంజు సరిగ్గా లేడు. నా కూతురు సరిగ్గా లేదు. మొబైల్లో నీ ఫోటో చూడడం మాత్రమే అయింది. మన ఇద్దరం డైరెక్ట్గా ఎప్పుడు కలుస్తాం? కొంచెం వెయిట్ చేయి మంజు. అవ్వదు. ఐ లవ్ యు మంజు. లవ్ యూ. ఇక నేను మంజు కాదు, మజ్ను. నువ్వు లీలా కాదు, లైలా. అంటే మనిద్దరం గ్రేట్ లవర్సా? నువ్వు లైలా, నేను మజ్ను. చేద్దామా ప్రేమ కానూను. శత్రువులకి మన ప్రేమ అవుద్ది డేటాల్ సాబూను. హలో హలో హలో. ఈ మొబైల్ నెట్వర్క్ వాళ్ళకి నా లవ్ చూస్తే కడుపుమంటారా? కావాలని నెట్వర్క్ కట్ చేస్తున్నారు యదవలు. అవునరా, నాకు అలానే చేస్తున్నారు యదవలు. తీసుకో. మచ్చా, సింగిల్గా ఉన్న నన్ను కమిట్ అయ్యేలా చేసినందుకు థ్యాంక్ యూ. నాదే ముందు మామ, నెంబర్ ఇచ్చా అంతే. మిగతాదంతా నీ టాలెంటేరా. అవును కదా, టాలెంటెడే నేను. చెప్పు నాన్న. చెప్పాను కదా, మా ఫ్రెండ్ పక్క ఊరు వీరప్ప వాళ్ళ కూతురుతోనే నీ పెళ్ళి. నేను ఒప్పుకోను. నువ్వు ఒప్పుకోనక్కర్లేదు, నేను మాట ఇచ్చా, వాళ్ళు నా బిల్లు కట్టారు, నువ్వు తాళి కట్టు అంతే. బారు బిల్లు కట్టరా నన్ను బలి చేస్తావా? నేను చెప్తే అంతే, నా మాట దాటాడు. హలో హలో. లీలా మంజు లవ్ స్టోరీలో విలన్స్ లేరని ఫీల్ అవుతున్నాను. ఇప్పుడే విలన్ ఎంట్రీ పడింది. ఇప్పుడేం చేస్తాడు మన హీరో? హీరో చేయరు, చేయిస్తాడు. ఇది కరెక్ట్. ఏం కరెక్ట్రా? కృష్ణన్న తీసుకో, మందు కొట్టు, ఎంజాయ్. మంజా, నేను వెళ్ళనా? అప్పుడే అయిపోయిందా? అన్న ఫుల్ ప్రొఫెషనల్, ఫుల్గా కొట్టారా? ఓ అక్కడ చూడు. అన్నా, మందు కొట్టు అంటే కొట్టడం కాదన్నా, తాగడం అనే. అది ముందే కరెక్ట్గా చెప్పాలి కదా. కరెక్ట్ కృష్ణన్న ఏం చెప్పినా కరెక్ట్గా చేస్తాడు, కానీ మనం కరెక్ట్గా చెప్పాలంతే. అన్నా ఏం లేదు, ఆ అమ్మాయితో పెళ్లి క్యాన్సిల్ చేసి ఈ అమ్మాయితో పెళ్లి చేసుకోవాలి అంతే. కరెక్ట్. నాకెంత తొందరగా పెళ్ళొద్దు. అన్నా, నీ పెళ్ళి కాదన్నా, నా పెళ్ళి. అది ముందే కరెక్ట్గా చెప్పాలి కదా. ఆగండి. ఏంట్రా? మన మంజుతో మీ అమ్మాయి పెళ్ళొద్దు. ఎందుకో? మంజు సరిగ్గా లేడు. నా కూతురు సరిగ్గా లేదు. చెప్పు. వాడు రమరసం తాగుతాడు. నేను సోమరసం తాగుతా. మా వాడి లవ్ స్టోరీ చాలా ముందుకెళ్ళింది. వీడేంటి ఇలా స్టన్ అయ్యాడు? గ్యాప్ ఇవ్వకు, చెప్పు. మంజా సైకో. వాడు ముగ్గురిని పొడిచి చంపాడు. 4వ వ్యక్తి మీ అమ్మాయే. ఏదో పెద్ద బొమ్మే పేల్చాడనిపిస్తుంది. నేను బాగా చెప్పానా?
ఆకాశం నీలివర్ణ, అడవి పచ్చని వర్ణ, ప్రాణం కన్నా ఎక్కువ నా అన్న, వాడే కరెక్ట్ కృష్ణన్న. అవునన్నా. అయ్యో. ఒక్క నిమిషం. హా. హలో, ఏం చేస్తున్నావు మజ్ను? మన ప్రీతికి అడ్డొచ్చిన అడ్డుగోడని సంహారం చేసి ఇప్పుడే రిలాక్స్ అవుతున్నా లైలా. అవునా, ఇక్కడ కూడా అంతే. ఎవరో పుణ్యాత్ముడు మా నాన్నతో మాట్లాడి సైకోతో అవ్వాల్సిన నా పెళ్లి ఆపేశాడు. సైకోనా? మీ నాన్న పేరేంటి లీలా? వీరప్ప. పక్క ఊరు వీరప్ప. అవ్వదు, నువ్వు ముందే కరెక్ట్గా చెప్పాలి కదా. ఇప్పుడు చెప్తున్నాగా. ఏం లేదు, సింపుల్. నేను చెప్పింది అంతా అబద్ధమని వాళ్ళ నాన్నతో ఒకసారి చెప్తే చాలు. ఈ కరెక్ట్ తప్పు చెప్పడం సాధ్యమేంట్రా? అనా, ఆకాశం నీలివర్ణ. మా మంజా గురించి కరెక్ట్గా చెప్దాం అనుకుని తప్పుగా చెప్పేశా సార్. ఎట్లా చెప్పేవారు తప్పుగా? మావయ్య నేను చూసుకుంటా, మీరు వెళ్ళండి మావయ్య, మీరు వెళ్ళండి. నీకుందిరా. మావ నేను చూసుకుంటా, మీరు వెళ్ళండి. సారీ కృష్ణన్న. పర్లేదు మంజా, అంతా నీకోసమే. ఓ సోమశేఖర, వచ్చేసావా? కంగ్రాచులేషన్స్, మొత్తానికి పెళ్లి ఫిక్స్ అయింది. థ్యాంక్ యూ. 6 నెలలకే నాన్న అవుతాగా. 9 నెలలకు కదన్నా నాన్నయ్యేది. కానీ తనకు ఇప్పుడు ఆల్రెడీ 3వ నెలగా. మా వాడిలో స్టోరీ చాలా ముందుకెళ్ళింది. నా కూతురు లవ్ స్టోరీ ముందుకెళ్ళి 3 నెలలు ప్రెగ్నెంట్. నాన్న సోమశేఖర, పద. మొబైల్లో మాట్లాడితే పిల్లలు పుడతారా? వీడెందుకు ఇంత ఫీల్ అవుతున్నాడో? చెప్పా మామ తనకి వద్దు వద్దు అని, కానీ వినలే. ఏయ్, నీ ప్రొడక్ట్ కి నా బ్రాండ్ ఏమా? దొంగ నా కొడుకు రారా. హే, హే. కృష్ణన్న, పెళ్లి ఆపించు. అది ముందే కరెక్ట్గా చెప్పాలి కదా. హలో మజ్ను. మీరు కాల్ చేసిన వ్యక్తి స్విచ్ ఆఫ్ అయ్యారు.